గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. కొంతమంది అడుగుతుంటారు, మేము ఎన్నో బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, రోజంతా ఒళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాం, కుటుంబానికి డబ్బులు సంపాదించి తీసుకొస్తున్నాం, సాయంత్రం కొంచెం మా కష్టాన్ని మర్చిపోవడానికి తాగితే మా సమస్యలు, మా బాధలు, మా ఒంటి నొప్పులు, మా ఇబ్బందులు మర్చిపోవడానికి, తగ్గిపోవడానికి తాగితే తప్ప అంటే వీటన్నిటికీ, మీ సమస్యలకి, బాధలకి, శారీరకమైన నొప్పులకి తాగుడు దివ్య ఔషధమా? నో, కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన కాలు బురదలో పడింది. ఆ బురదను కడుక్కోవడానికి మంచినీళ్ళ ట్యాప్తో కడుక్కోవాలి తప్ప తీసుకెళ్ళి డ్రైనేజ్లో పెట్టకూడదు. అలాగే డ్రగ్స్, ఆల్కహాలు, టొబాకో, గంజాయి, తాగుడు ఇలాంటివన్నీ కూడా మన సమస్యల్ని తీసుకెళ్ళి, మన బురదంటిన కాలుని తీసుకెళ్ళి డ్రైనేజీలో పెట్టి కడుక్కున్నట్లు అవుతుంది తప్ప నిజమైన పరిష్కారం కాదు. తాత్కాలికంగా ఈ డ్రగ్స్, తాగుడు ఇలాంటివి కొంచెం ఎలేషన్, అంటే కొంచెం ఒక ఆనందాన్నో మత్తునో కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా చూసుకుంటే మీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, కుటుంబాన్ని, డబ్బును అన్నిటినీ హరింపజేసేదే ఈ అలవాట్లు, దురలవాట్లు, డ్రగ్స్, ఆల్కహాలు, టొబాకో, గాంజా ఇవన్నీ కూడా నార్కోటిక్, నాన్ నార్కోటిక్ డ్రగ్స్ యొక్క ఎడిక్షన్స్ కింద వస్తాయి. అవి మీ జీవితాన్ని పతనం చేస్తాయి. థ్యాంక్ యూ. నమస్తే.